హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. అన్ని పోటీ పరీక్షలకు ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే ఎక్స్పెక్టేషన్ చేసే టాపిక్ అండి. సైక్లోన్స్ అంటే వార్తల్లో నిలిచిన తుఫాన్లు, పెద్ద తుఫాన్లు. ఓకేనా? ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడరి. ఒక మార్క్ వస్తుంది, ఒక 10 నిమిషాలు ఎంతో ఉంటుంది వీడియో, అంతే. ఇక మాకు ఒక మార్కు ఎక్స్పెక్టేషన్ చేసుకుంటున్నాం కాబట్టి డిఎస్సికైనా రేపు టెట్ ఫలితాలట. ఆర్ యు రెడీ? టెట్ ఫలితాలట. ఇక దీనికైతే మీరు దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోరి, జర స్కిప్ చేయకుండా చూడుర్రి. ఓకేనా? డిసిప్లిన్ అంటే ఏంటిది? ఇదిగా మనకు నచ్చినా నచ్చకపోయినా, మంచిగా అనిపించినా మంచిగా లేకున్నా, బుద్ధి ఉన్నా లేకున్నా మనకు ఉంటుంది కదా బుద్ధి ఉన్నా లేకున్నా వినాలి అంటే, రావాలి అంటే వినాలి, చదవాలి, అంతే. ఓకేనా? ఇక ముందుగా కొన్ని వచ్చినాయి చూద్దాం ఏంటియో. కొన్నే ఇప్పుడే అన్నీ లేదు. ఇక్కడ ఏమేమో పెడతారు ఇక పిల్లలు, అన్నీ మా అన్నయ్య పిల్లలు చూసిగా. హేమలత గారు, గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. దేనికబ్బాకి ఇది 2 లెసన్. ఓకే. సునీత గారు గుడ్ ఈవినింగ్ మ్యామ్. సూపర్గా చెప్పారు, బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి హేమలత గారు. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరు? లక్ష్మి గారు సూపర్ నైస్ లెసన్ మేడం. లెసన్స్ అయ్యాక ప్రాక్టీస్ బిట్స్ చెయ్యండి. అవునండి, 9000 ప్రాక్టీస్ బిట్స్ ఉంది అని చెప్పాను కదా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ది కూడా చెప్పానా? నేను చెప్పలేదు కదా, చెప్తా. ఈ మొత్తం బుక్స్ ఈ బుక్ అయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం చెప్తా. ఓకేనా? ఇప్పుడే వచ్చింది. ఎవరు? లతిక గారు. ఈజీగా ఉంది ట్రిక్తో. ఏది మేడం? ఓకే, ఈ దానికా? ఓకే. ఇక దేనికైనా ఇది పనికొస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కామెంట్ రాసినందుకు ఇలాగే రాస్తూ ఉండండి. ఇక్కడ ఎవరు? నాగభూషణం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. తర్వాత ఇక్కడ హేమలత గారు గుడ్ ఈవినింగ్ చెప్పారు కదా. ఇంకేమున్నాయి ఇంకా చూడలే నేను. ఇవి చదివినా లేదో మరిగా. పేపరు చూడని వాళ్ళకంటే చాలా యూజ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చెప్పినా నేను. ఓకే, తీయండి. ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఇలాగే రాస్తూ ఉండండి, ఇంకా చాలా ఉన్నాయి చదివేటి. ఓకేనా? అది ఇట్లా నేను ఓపెన్ చేయగానే అవి వచ్చినాయి, అవి అంతే. అవి తీసారు. ముందుగా ఇది ఏంటంటే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 3 గుర్తుపెట్టుకోవాలి. సైక్లోన్ కానీ, తుఫాన్ కానీ, హరికేన్స్ కానీ, ఆ ప్రాంతాన్ని బట్టి వచ్చింది, ఎక్కడ వచ్చిందో దాన్ని బట్టి అక్కడ పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనము ఎగ్జామ్లో వే ఆఫ్ ఎట్లా వస్తుంది అని అంటే, ఈ పేర్లు పెట్టింది ఏ దేశ పేరు పెట్టిరు అన్నది ఒకటి వస్తుంది. మళ్ళీ ఈ ప్రభావం, ఈ యొక్క సైక్లోన్ కానీ, ఈ తుఫాను కానీ, ఈ హరికేన్లు కానీ దేనికి ప్రభావం చెందినాయి అంటే, ఏ దేశం పైన, ఏ రాష్ట్రాల పైన ప్రభావం చెంది ఇది వస్తుంది ఎగ్జామ్లో. సో మీరు తప్పకుండా ఇది అసలు నెగ్లెక్ట్ చేయకుండా వినండి. ఓకేనా? దేశంలో పేరు ఎవరు పెట్టిరు, ఏ దేశంలో ఈ పేరు పెట్టిరు, సైక్లోన్స్, తుఫాన్స్కు, హరికేన్స్కు అన్నీ ఉన్నాయి కదా పేర్లు. ఈ పేర్లు ఎవరు పెట్టిరు, మళ్ళీ ఆ తుఫాన్ వచ్చింది ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి ప్రభావం చెంది దాన్ని ఇబ్బంది పెట్టింది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక అయితే ఇక్కడ నేను ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ నేను ట్రిక్కులు మీరే దయచేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రిక్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఎంతమంది కామెంట్స్ రాస్తారో దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్, మీకు ఎన్ని అవైలబుల్ అయితే 2 అయితే 2, 3 అయితే 3. ఓకేనా? మీరు ఒక్కటి ఆలోచించడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక ట్రిక్ ఆలోచించి ఇక్కడ నాకు చెప్పాలి. ఓకేనా? ఫస్ట్, వార్తల్లో నిలిచిన తుఫాన్లు, సైక్లోన్లు 2023-24 ఒక క్వశ్చన్ తప్పకుండా వచ్చే అవకాశము 10 నిమిషాల వీడియోలో. ఓకే, తప్పకుండా చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇవి వచ్చే ప్రాంతాన్ని బట్టి పేర్లు వేస్తారు. ఇక ముందుగా సైక్లోన్లు అన్నా, తుఫాన్లు అన్నా, హరికేన్లు అన్నా ఒక్కటే, కానీ ఇవన్నీ కలిపే తుఫాన్లు అంటారు. కానీ ఇవి ఎక్కడెక్కడ వస్తాయో దాన్ని బట్టి పేర్లు మార్చడం జరుగుతుంది. సైక్లోన్ రీమల్, ఇగో గుర్తుపెట్టుకోవాలి, రేమల్ సైక్లోన్ రీమల్. ఓకే, ఇది ఎక్కడ వచ్చిందంటే, ఇది బంగాళాఖాతంలో ఏర్పడ్డదబ్బా. రేమల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రొయ్యలు దొరుకుతాయి బంగాళాఖాతంలో, రొయ్యలు అన్నీ గుర్తుపెట్టుకుంటారా? మరి బంగ్లాదేశ్లో దొరుకుతాయా రొయ్యలు? ఎక్కడ దొరుకుతాయి? శ్రీలంకలో దొరుకుతాయి బాగా. రేమల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇక రేమల్ సైక్లోన్ అంటే రేమల్. దీని పేరు ఏంటిదంటే, ఇది బంగాళాఖాతంలో ఏర్పడ్డది. వెరీ వెరీ ఇంపార్టెంట్.
బంగ్లాదేశ్ని ఇండియాను బాగా ఇబ్బంది పెట్టింది. బంగ్లాదేశ్ని ఇండియాను కూడా పెట్టింది. అందుకే రిమల్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక రిమల్ ఇండియా మీద దీని ప్రభావం చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉందట. ఓకే, ఇండియా మీద ప్రభావం ఉన్నది కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు వచ్చిందంటే మే 2024 రీసెంట్గా వచ్చింది. కాబట్టి దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. తుఫాన్ రావడం జరిగింది. భారతదేశంలో ఎక్కడొచ్చింది మరి? ఇండియాలో మిజోరాం, అస్సాం, మణిపూర్ పై ప్రభావం చెందింది. ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే 5-6 రాష్ట్రాలు ఉంటే గుర్తుపెట్టుకునే అవసరం లేదు. అంటే 5-6 రాష్ట్రాలు ఉంటే రాష్ట్రం మీద ఇయ్యడు క్వశ్చను, కానీ 1, 2, 3 ఉంటే తప్పకుండా దాని మీదనే ఇస్తాడు. ఇక్కడ మొత్తం ప్రీవియస్ బిట్స్లో చూడండి మీరు. ఓకే, రీసెంట్గా వచ్చినాయి ఇవి, ఇంకా మిగతా వచ్చినాయి మీరు ఎక్కడైనా రాసి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? అంటే 4-5 స్టేట్ గురించి ఇచ్చినప్పుడేమో వేరే క్వశ్చన్ ఇచ్చిండు. ఇక 1, 2, 3 ఉంటే మాత్రం తప్పకుండా వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే. భారతదేశంలో ఎక్కడొచ్చింది తప్ప రిమల్? మిజోరాం, అస్సాం, మణిపూర్ పై ప్రభావం చూపింది. మరి రీమల్ అని పేరు పెట్టింది ఎవరు? ఈ రీమల్ అని పేరు పెట్టింది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి ఇట్లా వస్తుంది. రీమల్ అని పేరు పెట్టింది ఏమంటే ఒమాన్ అట. ఒమాన్ దేశం పెట్టింది. రీమల్ ఒమన్. ఓకే, మరి రిమల్ అంటే అర్థం ఏంటంటే శాండ్ అంటారట. శాండ్ అంటే ఏంది? ఇసుక అర్థం. ఇసుక దాని అర్థం. ఒమన్ వాళ్ళు పెట్టిరు. రీమల్ అనేది ఎవరు పెట్టిరు? ఒమన్ దేశపోళ్ళు పెట్టిరు. దాని అర్థం ఏంది? శాండ్ అంటాం. శాండ్ అంటే ఏంది? ఇసుక అని అర్థం. ఓకే, ఇది ఒక్క తుఫాన్ గురించి తెలుసు కదా. రిమల్ తుఫాన్ ఎక్కడ వచ్చింది? బంగాళాఖాతంలో ఏర్పడింది. బంగ్లాదేశ్ని, ఇండియాని కుదుపు ఊదింది. ఇదిగా బాగా ఇబ్బంది పెట్టింది. ఇండియా మీద బాగా ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఏ రాష్ట్రాలలో ఇబ్బంది పెట్టిందంటే మిజోరాం, అస్సాం, మణిపూర్ ప్రభావం మీద. ఓకే, ప్రభావం బాగా జరిగింది భారతదేశంలో. ఇది కూడా క్వశ్చన్. భారతదేశంలో ఎక్కడ? ఇక రెండవది పులాసన్ తుఫాన్. పులుసాని గుర్తుపెట్టుకోరు. ఇక మీరు దీనికి రాయాలి. రిమల్ ఒమాన్ అర్థం శాండ్, ఇసుక, పేరు పెట్టింది అని గుర్తుకుండాలి. తర్వాత ఇక్కడ ఏమిది? పులాసన్ తుఫాన్ ఇది ఏడు పెట్టిందట? చైనా, సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్పిన్స్లో వచ్చిందబ్బా. చైనా, సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్పిన్స్ ఇన్ని దేశాల మీద దీని ప్రభావం వచ్చింది. పులాసన్ తుఫాన్ ఏ దేశం పేరు పెట్టింది? ఈ పులాసన్ అనేది ఎవరు పేరు పెట్టింది అంటే జపాన్ పెట్టింది. పులాసన్ జపాన్ పాన్ పులాసన్ గుర్తుపెట్టుకోవాలి. పాన్ పులాసన్ అని గుర్తుపెట్టుకోరు. పూల్సనా ఓకేనా? జపాన్ పులాసన్ పూన్. ఓకే, పూన్ అని గుర్తుపెట్టుకోరు. అర్థం ఏంటిదంటే ట్విస్టెడ్. దీని పులాసన్ అంటే ట్విస్ట్ ఇచ్చింది అన్నట్టు. ట్విస్ట్ అనేది దీని అర్థం. ఓకే, ఇది సెప్టెంబర్ 2024లో వచ్చిందబ్బా. ఇక రెండవది మస్తుగా ఉన్నాయి. మీరు ఇంకా మీకు తెలిస్తే మీరు రాయాలి. ఓకే, ఏంటి ఏమంటన్నా? బెబింకా తుఫాన్ బేబీ తుఫాన్ అటగా. బెబింకా తుఫాను సెప్టెంబర్ 2024లో వచ్చింది. తీవ్ర ప్రభావం దేని మీద అయింది? చైనాపై. ఫిలిప్పిన్స్, గోమ్ గోమ్ ఇవి మూడింటి మీద వచ్చింది. ఏంటిది? ఇది బేబీ. చైనా బేబీ అని గుర్తుపెట్టుకోరు. ఫిలిప్స్ బేబీ అని, గోమ్ బేబీ అని గుర్తుపెట్టుకోరు. బెబింకా అని పేరు పెట్టింది ఎవరు అంటే మకావ్ అనే దేశం పెట్టింది. ఇక మరి మకావ్ అనే దేశం పెట్టింది దేనికి? బెబింకా అనే పేరు. బెబింకా అంటే అర్థం ఏంది అన్నట్టు మరి? మిల్కీ. చైనాలో ఒక ప్రాంతం అబ్బాయి ఇది మకావ్. పేరు పెట్టింది మకావ్ అనేది. మిల్క్ ఫుడ్డింగ్ అని అర్థం. ఇది దీని అర్థం. బెబింకా అర్థం అండి. ఎందుకంటే ఇక్కడ అర్థం ఇది పేరు పెట్టింది ఎవరు? మకావ్ అనేది. చైనాలో ఇది ఒక ప్రాంతము. ఓకే, మరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుందట ఆ ప్రాంతంలో, అందుకే అది పెట్టిందట. మిల్క్ ఫుడ్డింగ్ అనేది దాని అర్థం. బెబింకా అనేది తుఫాన్. ఓకే, మీరు అన్నీ ఒక్కొక్క గుర్తుపెట్టి చెప్పుకోరు. యాగి తుఫాన్ వచ్చింది. యాగి తుఫాన్ సెప్టెంబర్లో వచ్చిందట ఇది. ఓకే, తర్వాత ఏ దేశం మీద అంటే ఫిలిప్పిన్స్, చైనా, థాయిలాండ్, లాఓస్, వియత్నాం, మయన్మార్ దేశం మీద వచ్చింది. 6 దేశాలలో పైన వచ్చింది. ఏంటిది? యాగి.
ఓరోరి యోగి అని గుర్తుపెట్టుకోరు. యాగి తుఫాన్ ఎలా ఫిలిప్పీన్స్, చైనా, థాయిలాండ్, లాస్, వియత్నాం, మయన్మార్ దేశం. ఓకేనా. మీరు ఇక మళ్ళా ఇవి కోడ్స్ మీరే చెప్పుకుంటా, కొన్ని నేను చెప్పని మీరు చెప్పుకుంటా 2 సార్లు ఈ వీడియో వినాలి, ఒక్కసారి వింటే అర్థం కాదు. ఓకే. యాగి ఎవరు పెట్టిర్రు అబ్బాయి పేరు? జపాన్ పెట్టింది. ఇది కూడా జపాన్ బాగానే పెట్టింది పేర్లు. ఓకే. ఈ యాగి కూడా జపాన్ పెట్టింది. యాగి అంటే అర్థమైంది గోట్ అట. గోట్ అర్థమైంది గోట్. జపాన్ పెట్టింది యోగి. యాగి. వియత్నాం, లాయస్, మయన్మార్ ఈ 3 దేశాలకు హెల్ప్ చేయడానికి ఆపరేషన్ సద్భవ అనే పేరుతో హెల్ప్ చేసిందట. ఇగో ఈ ఆపరేషన్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ దేనికబ్బా ఇది? ఆపరేషన్ దేనికి? యోగికి అని గుర్తుపెట్టుకోరు. యోగికి ఆపరేషన్ అయింది. ఏంటిది అది? సద్భావ్ దేనికది? హెల్ప్ చేయడానికి. మయన్మార్ దేశానికి అండ్ ఐఎన్ఎస్ సాత్పురా అనే నావల్ షిప్లో ఫుడ్ అందించారబ్బా. ఇదే ఆపరేషన్ సద్భావ్ అనేది. ఓకేనా. ఐఎన్ఎస్ మయన్మార్ దేశానికి. ఓకేనా. ఇది దేనికి? వియత్నాం, లాయస్, మయన్మార్ ఈ 3 దేశాలకు హెల్ప్ చేయడానికి ఆపరేషన్ సద్భావ్ అని పేరుతో హెల్ప్ చేసింది. ఒక్కసారి మీరు గుర్తుంటే తప్పకుండా మీరు గుర్తుపడతారు. ఓకేనా. ఇంకోటి బోరిస్ తుఫాన్. యూరప్ తెలుస్తుంది. యూరప్లో వచ్చింది అబ్బాయి. ఇది యూరప్ ఖండంలో వచ్చింది. బోర్ యుర్ మా వస్తుంది. తర్వాత పోలాండ్ రిపబ్లిక్ కంట్రీ రొమానియాలో వచ్చిందట. ఇది ఎక్కడ? ఈ కంట్రీలో, యూరప్ కంట్రీలో. పోలాండ్ రిపబ్లిక్ కంట్రీ రొమానియాలో వచ్చింది. బోరిస్ అని పేరు పెట్టింది ఎవరంటే ఇటలీ పెట్టింది అబ్బా. ఇటలీలో బోర్ వస్తుందని బోర్ పెట్టింది ఇది. ఓకేనా. లో ప్రెజర్ సిస్టమ్. బోరిస్ అంటే లో ప్రెజర్ సిస్టమ్ అంట అర్థం. ఓకేనా. ఇది ఎవరు పెట్టిరు? ఇటలీ పెట్టింది. ఇది ఏంటిది? ఇది యాగి ఏంటిదబ్బా? యాగి గోట్. ఆపరేషన్ సద్భావ్ యాగిల్నే ఉంది. యాగి దేనికి ప్రభావం చెందింది? ఫిలిప్పీన్స్, చైనా, థాయిలాండ్, లాస్, వియత్నాం, మయన్మార్ దేశం. ఓకే. గిన్ని ఉన్నాయి చూసిరా. తర్వాత హేలీనా హరికేన్ అనేది ఏడకు వచ్చిందంటే యుఎస్ఏ అమెరికాలో వచ్చిందబ్బా. ఇది అమెరికాలో వచ్చింది. మెక్సికోను అతలాకుతలం చేసింది. ఎక్కడ అది? మెక్సికోకు అతలాకుతలం చేసింది. ఏంటిది? హేలీనా హరికేన్. మెక్సికో మీరు ఎట్లా కోడ్ చేస్తారో చూడరు. హేలీనా మెక్సికో. తర్వాత క్రథన్ తుఫాన్ తైవాన్ దేశాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. తైవాన్ తైవాన్. ఓకే. గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. మిల్టన్ తుఫాన్ ఇది కూడా అమెరికాకు చాలా ఇబ్బంది పెట్టింది. యుఎస్ఏ అమెరికాలో కూడా చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత దానా సైక్లోన్ ఇది ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో చాలా ఇబ్బంది పెట్టింది. దానా అని పేరు పెట్టింది ఎవరంటే ఖతర్ దేశం అండి. ఖతర్ దేశపోళ్ళు దానా అని పేరు పెట్టారు. ఏ దానా? మనం వీళ్ళకేసే దానా కాదు, అది వేరే దానా. అక్టోబర్ 2024లో వచ్చింది. ఇది కూడా రీసెంట్గా వచ్చింది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దానా అంటే అర్థం ఏంటి అంటే అందమైనది. ఎవరు పెట్టిరు ఇది? దానా. ఖతర్ దాన్ అని గుర్తుపెట్టుకోరు. ఖతర్ దాన్ అంటే దానా ఖతర్ అని గుర్తుపెడుతుంది. దానా సైక్లోన్ ఎవరు పెట్టిరు? ఎక్కడ వచ్చింది? ఒడిషా, వెస్ట్ బెంగాల్ చాలా ఇబ్బంది పెట్టింది అంటే దానా ఎవరికి వేసిరు? ఒడిశాలకు వేసింది, వెస్ట్ బెంగాల్కి వేసిరు అని గుర్తుపెట్టుకోరు. ఖతర్ దాన్ అన్నారు అని గుర్తుపెట్టుకోరు. దానా అంటే ఖతర్ అనే దేశం పేరు పెట్టింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానా అంటే అర్థం ఏంటంటే అందమైనది అని అర్థం. ఓకే. గ్యామి తుఫాన్ ఏడొచ్చిందట? చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాలపై ప్రభావం. ఓకే. ఇదేంటిది? గ్యామి. తర్వాత అస్నా సైక్లోన్ అంటే ఆగస్టులో వచ్చింది. ఇది అస్నా అర్థం అంటే గర్వించదగ్గ. అర్థం ఏంటిది? అస్నా అంటే గర్వించదగ్గ. మరి గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మీద ప్రభావం చూపింది. మన ఇండియాకి వచ్చింది కదా ఇది. ఏంటిది? అస్నా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలపై ప్రభావం చూపింది. ఇండియా, పాకిస్తాన్పై
చాలా ఇబ్బంది పెట్టింది. ఇండియా పాకిస్తాన్ని కూడా, పాకిస్తాన్లో కూడా ఇంకేమి ఉంటాయో చూద్దాం. ఇండియా పాకిస్తాన్కి పెట్టింది. అస్నా పేరు పెట్టింది ఎవరబ్బా? పాకిస్తాన్ వాళ్ళు పేరు పెట్టారు. పాకిస్తాన్ వాళ్ళు పేరు పెట్టారు. ఏంటిది? అస్నా. అస్నా, హస్నా అని గుర్తుపెట్టుకోరు. హస్నా అంటే నవ్వడము, అస్నా అంటే కాదు. పాకిస్తాన్ అస్నా. అస్ పకిస్ ఆక్ అస్ పస్ అస్ పస్ అని గుర్తుపెట్టుకోరు. పాకిస్తాన్ పెట్టింది పేరు. ఓకేనా? అదేంటిది అర్థం? గర్వించదగ్గనట. తర్వాత అదే ద వన్ టు బి ఏ ఎక్నాలజీడ్ ప్యారిసిడ్ ప్రైజ్డ్ ఏం రాసింది అక్కడ. తర్వాత షన్షాన్ తుఫాన్ అబ్బా. శంషాన ఘాట్ అంటారా? కాదు. శంషాన్ తుఫాన్ అంటే జపాన్ సౌత్ కొరియాపై ప్రభావం చూపింది. చింగ్చాంగ్ అని, చింగ్చాంగ్ అంటే చైనా అనుకోవచ్చు, జపాన్. ఓకే. షన్షాన్ తుఫాన్ ఎక్కడికి వచ్చింది? జపాన్ సౌత్ కొరియా. ఓకే. మాండో సైక్లోన్ ఇండియా శ్రీలంకపై వచ్చిందబ్బా. ఇండియా శ్రీలంకపై వచ్చింది. మరి ఇండియాలో ఎక్కడెక్కడ వచ్చింది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఏంటిది? మాండోస్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మాండోస్ అని పేరు పెట్టింది ఎవరు? యుఏఈ. ఓకే. యునైటెడ్ అరబ్ టెస్ట్. ఇదేమిటిది? అల్వారో సైక్లిన్. ఇది మడగాస్కర్ పై ప్రభావం చూపింది. అల్వారో అని పేరు పెట్టింది ఎవరు అంటే మంజుంబిక్ దేశం అబ్బా. చెప్పరా వస్తలేదా? ఏం కాదు, కొంచెం అన్న గుర్తుపెట్టుకోవాలి. మంజులో పెట్టిందని గుర్తుపెట్టుకోరు. అలవేరా మంజులో పెట్టుకుందని పెట్టుకోరు. మంజులో అలవేరా పెట్టుకుందని గుర్తుపెట్టుకోరు. ఓకే. హమూన్ తుఫాన్ బంగ్లాదేశ్ని ఇబ్బంది పెట్టింది. ఇండియాలో కూడా. తర్వాత హమూన్ అని పేరు పెట్టింది ఎవరు? ఇరాన్. ఇండియా అని పేరు పెట్టింది ఎవరు? హమూన్ అని పేరు పెట్టింది ఎవరు? ఇరాన్ వాళ్ళు. తర్వాత లాన్ టైఫూన్. ఇది బోర్ రావచ్చు అబ్బా. అది బోర్ వచ్చినా బోర్ రాకుండా చిన్న టాపిక్ కాబట్టి ఖచ్చితంగా వినాల్సిందే. ఓకేనా? కొంచెం గుర్తుపెట్టుకుంటే అయిపోయి. లాన్ తుఫాన్ మీకు ట్రిక్స్ తెలిసి తప్పకుండా రాయాలి. ఇంకా మంచి మంచి ట్రిక్స్ మీరు రాయాలి ఒక్కొక్క దానికి. లాన్ అంటే ఇంకా జపాన్. లాన్ పాన్ లాన్ ఇక్కడ కూడా ఇంకోటి ఉండే కదా, జపాన్. ఓకే. ఇంకా అట్లా అన్నీ గుర్తుపెట్టుకోరు. తుఫాన్ జపాన్లో ఆసియా చిట్టెల్క జపాన్లో ఆసియా చిట్టెల్క ఉంటుంది కదా, దాని మీద వచ్చింది. లాన్ అని పేరు పెట్టింది ఎవరు? యుఎస్ఏ. ఇది గతంలోనే పెట్టిరబ్బా లాన్ అని పేరు. ఓకేనా? తర్వాత బిపోర్జాయ్ సైక్లోన్. అది ఇండియా పాకిస్తాన్పై ప్రభావం చూపింది. బిపోర్జాయ్ అని పేరు పెట్టింది ఎవరంటే బంగ్లాదేశ్ పెట్టింది. మీరు 2 సార్లు 3 సార్లు వినాల్సిందే. ఓకేనా? ఇక వచ్చినాం బాబోయ్. గెసియరు తేజ్ అని పేరు పెట్టిరు. ఎవరు కావచ్చు? తేజ్ సైక్లోన్ ఒమన్పై ప్రభావం చూపింది. తేజ్ అని పేరు పెట్టింది ఎవరు? మనం శబాష్ ఇండియా. తేజస్విని, తేజం కలగాలం మనం కాబట్టి తేజ్. తేజం ఇండియాలోనే కలుస్తుంది కాబట్టి ఇండియానే మనమే పెట్టినాం పేరు. ఏం పేరు పెట్టినాం? తేజ్ పేరు పెట్టినాం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. వస్తే రావచ్చు తేజ్. ఓకేనా? తర్వాత మిచాంగ్ సైక్లోన్ ఇండియా తమిళనాడులో ప్రభావం వచ్చిందబ్బా. మిచాంగ్ అని పేరు పెట్టింది ఎవరు? మ్యామ్నార్. తర్వాత అంతే, మ్యామ్నార్ పేరు పెట్టింది అంతే. తర్వాత ఫ్రెంజిల్ తుఫాను. ఇది నవంబర్ 2024 వచ్చింది. పేరు పెట్టింది సౌదీ అరేబియా. ఫ్రెంజిల్ అంటే కల్చరల్ ఐడెంటిటీ దాని అర్థం. సో ఇండియాలో తమిళనాడు పుదుచ్చేరిపై ఇబ్బంది పెట్టింది. ఇండియాలో ఎక్కడ పెట్టిందబ్బా? తమిళనాడు పుదుచ్చేరి చాలా ఇబ్బంది పెట్టింది. ఏది ఇబ్బంది పెట్టింది? ఫెంజిల్ అని చెప్పొచ్చు. అదే. తర్వాత చీడపురుగు అంటాం కదా, చీడో. ఫ్రెంచ్ ద్వీపకల్పము ఎమైట్లో వచ్చింది. ఇది ఫ్రెంచ్ ద్వీపకల్పము ఎమైట్లో వచ్చింది. పేరు పెట్టిందేమో మారిషస్ పెట్టింది.
చీడో అంటే ఏంటి, చిన్నది కానీ పవర్ఫుల్. చిన్నోడు, పొట్టోడు, గట్టోడు అంటారు కదా, అట్లా చిన్నది కానీ పవర్ఫుల్ అనే చీడో అంటే చిన్నది కానీ పవర్ఫుల్ అని అర్థం. ఓకే, అది 90 సంవత్సరాలు, ఈ దేశంలో 90 సంవత్సరాలు అయిందట రాక, ఇప్పుడు మళ్ళీ వచ్చిందట. ఓకేనా, చీడో. ఇక అన్నీ గుర్తున్నాయి కదా, ఇప్పుడు ఇంపార్టెంట్ అన్నీ అన్నీ ఇంపార్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ తీసి నేను చెప్పిన. హమూన్ తుఫాన్ ఎక్కడ, బంగ్లాదేశ్. హమూన్ తుఫాన్ బంగ్లాదేశ్. అలవేరా అని ఎవరు చెప్పినా, మంజుల. అలవేరా మంజుల. అల్వారో అంటే ఎవరు, మంజుబిక్ దేశం పెట్టింది పేరు, మంజుల పెట్టింది పేరు అని చెప్పాలి. ఓకే, మాండోస్ యుఏఈ యునైటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత శంషాన్ ఘాట్ అనేది జపాన్ సౌత్ కొరియాపై ప్రభావం చూపింది. ఓకే, అవి గుర్తుపెట్టుకోరు. ఇకైంది హస్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. ఇక్కడంతా హిందీ మాట్లాడతారు కాబట్టి హస్నా అనేది ఉర్దూ పదం, ఏదో హిందీ పదం అని గుర్తుపెట్టుకోరు. హస్నా అంటే నవ్వడం అని గుర్తుపెట్టుకోరు. ఓకే, దానా ఖతర్ దాన్ దానా, ఓ దానా, ఏ దానా, కోడి దాన కాదు, ఏ దానా కాదు. ఓకే, ఒడిషా, వెస్ట్ బెంగాల్లో వచ్చింది దానా, చాలా ఇబ్బంది పెట్టింది. ఓకేనా, తర్వాత యాగి ఏంటి, ఫిలిప్స్, చైనా, థాయిలాండ్, లాస్, వియత్నాం, మయన్మార్ దేశం. ఓకే, యాగి పేరు పెట్టింది ఎవరబ్బా, జపాన్. ఆపరేషన్ దాంట్లో వియత్నాంకి, మయన్మార్ వాళ్ళకి లాయస్ అని ఈ 3 దేశాలకు పంపించింది. ఏంటిది ఆపరేషన్, ఆపరేషన్ సద్భావ్ పేరుతో హెల్ప్ చేసింది. ఓకే, INS సాత్పూర్ అనే నావెల్ షిప్లో వాళ్ళకి ఫుడ్ పంపించారు. ఓకే, తర్వాత బోరిస్ యూరప్. ఓకే, ఇక్కడ పులాసన్ అంటే జపాన్ అని చెప్పిన, పులాసన్. ఓకే, అదే ఇది ఏదే పేరు పెట్టింది, జపాన్ అని పేరు పెట్టింది. చైనా, సౌత్ కొరియా, జపాన్, ఫిలిప్స్. ఓకే, సెప్టెంబర్ 24 వచ్చింది. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. చాలా చిన్న టాపిక్, తప్పకుండా చిన్న టాపిక్ కాబట్టి మీరు డైవర్ట్ కావద్దు. రేపు టెట్ ఫలితాలు వస్తాయి, భయపడొద్దు. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. రాగానే ఏం చేయాలో ఇక ఈ వీడియో చేస్తా. ఇలా రాత్రంతా కూర్చొని చేసుడే. ఇక రాని వాళ్ళు కూడా మళ్ళీ టెట్కి ప్రిపేర్ కావాల్సిందే. మళ్ళీ ఎత్తాడు ఫీజులు కావాలి, మళ్ళీ ఎత్తాడు. అబ్బో ఎటు కుర్రి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుందా? ఆ నోటిఫికేషన్ వచ్చి 2 నెలలు అయితే ఇంకా 4 నెలలు ఉంటుంది. 6 నెలలకు ఒకసారి పడాలి కదా. మళ్ళీ డిఎస్సి ముందు ఒక టెట్ గ్యారంటీ పడుతుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇక మళ్ళీ ఫీజులు వసూలు కావాలి. 1000 రూపాయలు అంటే లక్షల మంది కడతారు. మళ్ళీ ఇప్పుడేమో దూరం వేసిండు, ఇప్పుడు తెలిసింది మళ్ళీ దగ్గర ఎత్తాడు. ఇక అందరు రాసేటట్టు చేస్తాడు, ఏమని చేస్తాడు. తప్పకుండా మీరు ఎటు పోవద్దు. ఖచ్చితంగా మీ పుస్తకాలను పట్టుకొని ఉండండి, మీ యొక్క బాధ్యతను పట్టుకొని ఉండండి. మీరు చేసే పనిని, మీరు చేసే వృత్తిని కూడా వదిలిపెట్టే అవసరం లేదు. ఎందుకంటే టైం ఉంటుంది. ఇప్పుడు వేస్తాడు. ఇక నెక్స్ట్ టెట్ ఫలితాలు రాగానే నెక్స్ట్ వేయడా అనే విషయం ప్రభుత్వాన్ని మీదనే ఉన్నది. మీరు మాత్రం థంబ్నెయిల్స్ చూసి ఎప్పుడు ఏంటిది, ఇప్పుడేమో గెస్ట్ లెక్చరర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లం అయితే తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే అదే సబ్జెక్ట్ అయితే చేయండి. అదే సబ్జెక్ట్ మీరు చెప్తున్నారంటే చెయ్యండి ఫైనాన్షియల్గా. ఇక మేము అసలు మొత్తమే చేయము అంటే ఇక తప్పదు. కానీ సీరియస్గా చదువుతూనే వస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ ఉన్నది, ఈ టాపిక్లో వస్తుంది లేకపోతే లేదంటే ఈ టాపిక్లో నుంచి ఖచ్చితంగా ఒకటే వస్తుంది. అయినా దీన్ని చూస్తే చదవబుద్ధి కాదు, వస్తుంది సబ్జెక్టు కాదు కదా అనిపిస్తుంది. అట్లా చేసిన వాళ్ళకే రాదు. అది కూడా మొత్తం సబ్జెక్టు లాగా చదివిన వాళ్ళకే ఉద్యోగం వస్తుంది. అది ఒక్కటే వస్తుందా రాదంటే మొత్తం బుక్ చదివితే ఒకటి రాదు. మొత్తం బుక్ ఒకటి చదివితే కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ అట్లా అని ఎట్లా అనుకుంటావు, నువ్వు 3 క్వశ్చన్స్ వచ్చినప్పుడు 3 క్వశ్చన్లు తెలియనప్పుడు 4వ క్వశ్చన్ తెలుస్తాను, 4వ క్వశ్చన్ రాస్తావు కదా, అట్లా. ఓకేనా, మరి ఇక నేను ఇప్పుడు ఒక మోటివేషనల్ వీడియో తీస్తాను. దీని తర్వాత తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మేడం ఈ రోజులలో అసలు ఎన్నో విన్నాను కానీ ఇలా మీ వీడియోస్ ఇట్లా కంటిన్యూగా ఇలా అంటే ఒక ఆడియన్స్కి ఇట్లా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలా రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బులు ఆశించకుండా చెప్తున్నారు మేడం. చాలా చూశాను కానీ ఇలా అంత జెన్యున్గా చెప్పేది అంటే మనసుకి హత్తుకునేది లేదని ఎవరో రాసిరు. ఇక అది మళ్ళీ స్క్రీన్ ఇళ్ళకి వెళ్ళి ఫోటో తీసి అండ్ వేయాలి కదా, నేను వేసిందే వేయలేదు, ఇంట్లోనే చదివినట్టున్నా నేను. వేస్తా మళ్ళీ రేదు నెక్స్ట్ ఫోటోకి. ఓకేనా, నా లక్ష్యమే అదండి. తప్పకుండా మీరు దయచేసి ఇట్లా టెక్స్ట్ బుక్స్ చదవని వాళ్ళకైనా, ఇంట్లో కోఆపరేట్ చేయని వాళ్ళకైనా, స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, ఆర్థికంగా యాప్లు తీసుకొని వాళ్ళకైనా, ఏదో ఒక్క సబ్జెక్ట్కైనా అంత నేనేం తోపని అంటలేను, నేను పెద్దగా అది అని అంటలేను. నాకు శాతనైంది నేను చేస్తున్నా అంతే. నచ్చితే చూస్తారు అంతే కదా. మనకి ఏదైనా ఉపయోగపడ్డది అంటేనే చూస్తారు కదా. ఏదైనా మనకు నచ్చింది ఏదో ఒక
రవ్వ గింజ అంత సహాయం చేసినట్టు అని అనిపిస్తుంది. కానీ దానికి మీరు ఒక లైక్ చేస్తేనే ఈ ఉన్నది కదా బో ఎవరు యూట్యూబ్ తల్లి అవుతుందట జర ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది నా వీడియో. ఓకేనా? మా నెక్స్ట్ గల్ టపా 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 వీడియోలు వేస్తుంటా, మీరు టకా 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 షేర్ చేసుకుంటా జర లైకులు చేయరు. ఇక ఇవి మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు మీ 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 ప్రాణానికి మీరు ఒక్కరే కదా, నా ప్రాణానికి నాకు ఈ 10 ఇప్పుడు నా ప్రాణానికి ఎన్ని ఉన్నాయి అబ్బాయి ఇవి మత్తుగా ఉన్నాయి, ఇవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టలే, 1 2 ఇగో 3 ఇగో 4 5 ఇగో 6 ఇగో 6 ఇగో 6 ఇగో 7 8 9 10 11 12 12 13 14 15 16 17 ఇగో 18 19 20 21 ఇగో 21 తుఫాన్లు వచ్చినాయన్నీ అల్లా గిల్లం చేసిన అన్ని జాపాన్లు తలైపోయిన గివ్వెగువే ఉన్నాయి, ఉన్న పేర్లే ఉన్నాయి అన్నిటికీ. 21 మంది ఈ 21 ట్రిక్కులు చేయాలంటే నా ప్రాణానికి 21, కానీ మీ ప్రాణానికి 21 మంది కాదు, 100 మంది 1000 మంది 1,00,000 మంది చూస్తున్నారు కాబట్టి మీ ప్రాణానికి మీది ఒక్కటే కాబట్టి ఒక్కొక్కటి ఏరి నెక్స్ట్ వాళ్ళకి పనికొస్తుంది, మీకు గుర్తుండిపోతుంది. ఇక తేజ్ ఇండియా చెప్పింది ఎవరో తేజు తేజు మనదే కదా పేరు. ఓకే, ఇండియా వాళ్ళు పెట్టింది ఏది తేజు. ఓకే, సైక్లోన్ ఏడొచ్చింది అదే యమన్ ఒమన్పై ప్రభావం చూపింది. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. పోతానా వాన వచ్చినా వరద వచ్చినా పోతానా, మస్తు వర్షం వచ్చింది, పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, హ్యాపీగా ఉండండి, టెన్షన్స్ అన్నీ మర్చిపోండి, టెన్షన్ పడొద్దు. ఇంకా చూసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి చూసే అలవాటు ఉండదు, కానీ చూసుకున్న వాళ్ళు అయితే మంచిగానే ఉన్నారు. ఇక చూసుకున్న వాళ్ళు కూడా అయితే ఇక టెన్షన్ పడొద్దు, వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిదబ్బా. ఏది చదువు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే, సక్సెస్ అనేది జడ్జిమెంట్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో. నీకు నచ్చింది నువ్వు చేస్తావు, నాకు నచ్చింది నేను చేస్తా. జడ్జిమెంట్ అనేది ఇక సక్సెస్ అంటే మన దృష్టిలో చాలామంది దృష్టిలో ఏంటిది సక్సెస్ అంటే, ఈ బిల్డింగ్లు కట్టాలి, నల్లద్దలు గంటలు పెట్టుకోవాలి, రేంజ్ రోవర్ కారుమే అనుకుంటా కార్లు కొనాలి, ఇది సక్సెస్ అనుకుంటారు. చూడు మా ఒక తల్లిదండ్రులను నేను చెప్తా, 2 టీచర్లు మా ఇంటి దగ్గర. ఎందుకు చెప్తారు మేడం ఇట్లా అంటే, సందర్భం వచ్చింది కాబట్టి 20 నిమిషాలే ఉంది కాబట్టి వింటున్నారు కాబట్టి మీ మాటలు ఏం బోర్ వస్తలేవు మేడం అని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇద్దరు కొడుకులు టీచర్లే ఉన్నారు, టీచర్లు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే పెద్ద కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు ఉన్నాడు, వాళ్ళకి 2 బిడ్డలు కూడా ఉన్నారు. అయితే పెద్ద కొడుకు దగ్గర మత్తుగా ఉన్నాయి కార్లు గీర్లు, అందరికి అట్లా ఉండరు, పెద్ద కొడుకు చిన్న కొడుకు అని కాదు, వాళ్ళు 2 టీచర్లే. ఆయనే ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు. ఎవరు పెద్ద కొడుకు, ఆయన దగ్గర మస్తు 4-5 కార్లు ఉన్నాయి, మళ్ళీ మస్తు సూపర్. ఇక ఇంట్లో మొత్తం అందరు బయటికి వెళ్తే రాజభవనం వెళ్ళినట్టే వెళ్తారు. ఇక సేమ్ టీచర్లు, సేమ్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు, సేమ్ తెలుగు మీడియమే, మంచిగానే ఉన్నారు. వాళ్ళ డాడీ కూడా టీచరే. అయితే ఇక అందరూ ఇప్పుడు ఏమంటారు చెప్పండి, ఏమనుకుంటారు మీరు అందరూ ఏమనుకుంటారు, మనం అందరూ ఏమనుకుంటాం, ఈయన నార్మల్గానే ఉన్నాడు, ఈయన ఒక చిన్న కారు ఉన్నది 800ది 400 అదే 800 కదేమో ఉండే కదా చిన్నది కారు, ఆ కారు ఉన్నది. మామూలుగానే ఉన్నారు, ఈ ఫ్యామిలీ కూడా మామూలుగానే, పిల్లలు చైతన్యలో చదువుతారు, ఆయన మొత్తం అమెరికాలో ఉన్నారు పిల్లలు, వీళ్ళు చైతన్యలో చదువుతారు, మామూలుగా నడుతుంది. ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, వాడు మస్తు సక్సెస్ అయింది తెలుసా, వాడు మస్తు సక్సెస్ అయింది అంటారు. వీళ్ళు సక్సెస్ అయింది, వాళ్ళు సక్సెస్ అయింది అంటే, నేను చెప్పిన మస్తు మందికి వీళ్ళు సక్సెస్ అయింది అంటే, వాళ్ళ సక్సెస్ అయిందంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు కూడా మళ్ళీ ఇదే రోగం కదా, జనవరి వీళ్ళ దగ్గర పెంచుకోవాలి, ఫిబ్రవరి వీళ్ళ 10 మందిని కన్న తల్లి పెంచుతుంది, కానీ ఈ 10 మంది కలిసి ఇద్దరిని పంచుకోలేరు. అరే ఆమె ఎవరి దగ్గర ఉంటా అనే ఫ్రీడమ్ కూడా లేకుండా ఏం చదువులో నాకు అర్థం కావు. ఎంతైనా ఇప్పుడు మీకు ఉండబుద్ధి అవుతుందా ఎవరైనా ఇంటి దగ్గర, ఇష్టం ఉన్న దగ్గరనే ఉండబోతుంది, ఇష్టం అని కాదు కొంచెం అనిపిస్తుంది అట్లా. ఇక్కడ కూడా చాలామంది పేరెంట్స్ పెట్టిన కొడుకును మంచిది కాదంటాడు, పెట్టని కొడుకును మంచిది అంటాడు. ఇక వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మనం చెప్పే స్తోమత మనకు లేదు, వాళ్ళు మంచి చెడు దేవుడు చూసుకుంటాడు అంతే, వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామో చేయాలి. ఇక ఏమంటారంటే వీళ్ళకు మొత్తం వీళ్ళ అక్క చెల్లెలు వస్తే చిన్నోడు చూస్తాడు, నేను చెప్తున్నా. ఇక వాళ్ళ అమ్మకి ఏమన్నా అయింది అంటే ఆయన పైసలు ఇస్తాడు వెళ్ళిపోతాడు, పెద్ద ఆయన పైసలు ఇస్తాడు వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు సేవలు చేయాలి, ఏంటిది వీళ్ళ చిన్నోళ్ళు కొంచెం ఆటోలో తీసుకుపోవాలి, వాళ్ళు తీసుకుపోవాలి, యశోదకు తీసుకుపోవాలి. 2 రిటైర్మెంట్ అయ్యారు, 2 ఎడ్యుకేటెడ్, 2 టీచర్స్, తల్లిదండ్రులు 2. ఆయన డబ్బులు పెట్టాలి, ఉట్టిగానే అవుతుందా, తీసుకొచ్చాడు, ఈయన తీసుకొస్తాడు, ప్రతి ఒక్కరు వస్తాడు. ఇక వీళ్ళ అమ్మ ఎక్కడ ఉందో అక్క వీళ్ళ ఇంటికే వస్తారు, ఈయన కొంచెం అన్నం పెడతారు, మంచి మాట్లాడితే కదా, ఏ అన్న అయినా సరే మంచిగా మాట్లాడితేనే వస్తారు కదా ఆడపిల్లలు. ఇక ఈడ వస్తారు, వీడు తింటారు, ఈడ పోతారు, ఈయన కూడా మంచిగానే హ్యాపీగా ఉంటాడు, ఇక మంచిగా కూర్చుంటారు. ఇక అందరూ అంటారు సక్సెస్ అని, ఈయన అంటారు సక్సెస్ అని. నువ్వు ఉన్నోడైనా లేనోడైనా మీ తల్లికి సేవ చేయడానికి నువ్వు కొంచెం పేదోడివి కదా, నేను పైసలు ఇస్తా, అది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర కూడా 2 కొడుకులు ఉన్నారు, ఇక జనవరిలో నీకు మటన్ పెడతారా, ఫిబ్రవరిలో అన్నకు పెడతా అంటే ఒక్కసారి ఆలోచించండి, అది ఎట్లుంటుందో.
అరే జనవరిలో పెద్దనకు పెట్టిన జనవరిలో ఫిబ్రవరిలో నీకు పెడతారా మటను? ఫీజు ఆమెను కట్టిన ఈసారి కడతారా? ఇక ఈ దసరాకు నీకు అన్నం బట్టలు అన్న వచ్చే దసరాకు తమ్ముడికి కొంటారా అని ఒక్కసారి ఆలోచించండి మీరు. మన దగ్గర ఉన్న పిల్లలు ఏ మనుషులండి నాకు అర్థం కాదు. అంటే అందరు తల్లిదండ్రులు మంచిగా ఉంటారా మేడం అంటే వాళ్ళు ఉండకపోని మనకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు అనేది ఎంత అన్నం అని నేను మాట్లాడండి. ఎంత అన్నం ఏంది, ఎంత అన్నం ఏమన్నా వాళ్ళకేమైనా పెడుతున్నావా, వాళ్ళకేమైనా వేస్తున్నావా? నువ్వు చేసినా చేయొద్దునా, నువ్వు బ్రతుకున్నది తల్లిదండ్రులతోటే కదా, వాళ్ళతోటే కదా నువ్వు బ్రతుకున్నది. శ్వాస తీసుకుంటున్నది ఎవరితోటి? పేరెంట్స్ వల్ల కదా. గది మర్చిపోయి నువ్వు జనవరి ఫిబ్రవరి చేసుకొని అందరూ అంటే నేను ఏమంటున్నా అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ సక్సెస్ అని అంటే డబ్బులు సంపాదించడమే కాదు. ఇది డబ్బులు సంపాదించడమే సక్సెస్ కాదు. కుటుంబ భారాన్ని మోస్తున్న కొడుకు కూడా సక్సెసే. నువ్వు దవాఖానలకు తీసుకుపోతే ఇలా పొద్దుగాల నుంచి దవాఖానలకు తీస్తే పొద్దుకు వరకు నువ్వు వాడు ఉండాలి. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా వేరే తీసుకుపోతారా చెప్పుర్రి? చిన్న పిల్లల్ని చూసుకుంటారు, అత్తలు మామలు చూసుకుంటారు. ఇది 100 కోట్లు పెట్టి చూడుర్రి పిల్లల్ని మనం వేరే వాళ్ళ మీద ఎట్లా భరించి ఏమంటారు దాన్ని ఒక నమ్మకంతో వదిలేస్తామా చిన్న పిల్లల్ని? ఇవాళ రేపు ఎట్లున్నారు, ఒక్కడి వీక్తాన్రు, అక్కడ కొడతాన్రు, సచ్చిపోతారు పోరగాళ్ళు. ఇక్కడ అత్త మీద ఇష్టపెట్టిపోతారు పిల్లల్ని, అన్న మీద వేస్తారు. ఒక్కొక్క రూపాయి లెక్క కట్టాలి. మళ్ళీ ఏదండి చైన్ సిస్టమ్, ఎవరు బ్రతకలేరు. సంఘజీవి మనిషి సంఘజీవి. ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ కావాలి, లేకపోతే నీకు ఉద్యోగం కూడా రాదు. నేను చెప్తా అదే, నువ్వు ఈ నుండి మొత్తం గ్యాస్ బిల్ ఒకరు కట్టాలి, కరెంట్ బిల్ ఒకరు కట్టాలి, మార్కెట్కి ఒకరు పోవాలి, దవాఖానలకు ఒకరు పోవాలి. నువ్వేమాడంటే మంచిగా కూర్చొని కష్టపడి అన్నీ త్యాగం చేసుకుంటున్నాను. నువ్వు కోచింగ్లో కూర్చొని చదువుతాడు, నీ మనసు మొత్తం అది. నువ్వు ఇంజనీర్ డాక్టర్ అవుతాడు, వీడేమో పిచ్చోళ్ళు ఎక్కుంటాడు, వీడే సక్సెస్ కాలేదంటారు, వాడేమో సక్సెస్ అంటారు. మీరు చెప్పండి, నేను చెప్పింది ఎక్కడైనా తప్పుందా? అందుకే అంటే ఎవరైనా జస్టిస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అంతా సీన్ లేదు అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రేపు టెట్టు ఫలితాలు వచ్చినా రాకున్నా దేని చెప్పే ఉద్దేశం కాన్సెప్ట్ ఏంటంటే సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది, ఎదుటోళ్ళ చేతుల్లో లేదు. మనం చేస్తున్న పనుల మీద ఆధారపడి ఉంటుంది. అంత జ్ఞానం లేదు పబ్లిక్కి. సక్సెస్ అంటే డబ్బా అనుకుంటారు. తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు సక్సెస్, అక్క చెల్లెలు ఎవరింటికి వస్తే వాళ్ళు సక్సెస్. ఎస్ అంతే. ఓకేనా? మరి ఎక్కడైనా బోర్ అనిపించినా ఎవరేమనుకోవద్దు. నాకు కొంచెం ఎమోషనల్గానే అవుతానండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న పిల్లల్ని ఒకసారి డివైడ్ చేసి చూడండి ఎట్లుంటుందో. ఓకే, మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నెక్స్ట్ వీడియోతో మోటివేషనల్ వీడియోతో వస్తానండి. అందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇలాగే బూస్ట్ చేస్తూ ఉండండి. ఎన్ని వీడియోస్ అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? 100 సార్లు 100 బుక్కులు చదవద్దు, ఒక బుక్ని 100 సార్లు చదవాలి విజేత. ఓకే, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అంతే, ఎవరు నమ్మకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.